హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో లైవ్‌లో ఇమాన్యుయల్ మదర్ రాకముందు నుంచి అండ్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వరకు అండ్ ఆళ్ళు పడుకుండిపోయినంత వరకు ఏం జరిగిందో అనేది మాట్లాడదాం మిడ్ నైట్ టాక్స్‌లో భాగంగా. బావుంటది వీడియో. మంచి ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్‌లు అయ్యాయి. లైక్ హెడ్‌లైన్స్‌లోకి వచ్చేసరికి మీరు థంబ్‌నెయిల్‌లో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది. ఆ స్టోన్ కోసమే మీరు నన్ను దేకారు అంటున్న తనుజ ఎవరితో అన్నది, అసలు ఏంటి ఆ కాంటెక్స్ట్ మాట్లాడదాం. ఇమాన్యుయల్‌కి ప్రేమలేఖ వచ్చింది. గుడ్ న్యూస్ ఉంది. మంచి కంటెంట్ ఉంది. ఆ ప్రేమలేఖలో ఏముంది? మనం వినడమే కాదు, రాసుకొచ్చాం ప్రేమలేఖ. అక్కడ చదివాడు ఇమాన్యుయల్ మయ మొత్తం రాశాను. బావుంటది. మంచిగుంటది. అలాగే ఆ పిల్లో పైన పిల్లవాడు సారీ తీసుకున్న పిల్లవాడు కళ్యాణ్ బాబు ఏం రాశాడు? ఏంటి ఆ పంచాయతీ? అలాగే సంజన ఇమాన్యుయల్ మంచి డిస్కషను. టాప్ 3లో ఉండాలి ఇము, లేకపోతే పరువు పోతది అని చెప్పి మంచి డిస్కషను. ఇమాన్యుయల్ వాళ్ళ మదర్ ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటి? అలాగే రీతు వాళ్ళ మదర్ ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటి? అది రీతు కళ్యాణ్‌కి షేర్ చేసుకుంటది, డిమాన్‌కి షేర్ చేసుకుంటది, తనుజకి షేర్ చేసుకుంటది. తనుజ అయితే ఒకటే టాస్క్ పెట్టుకుందన్నమాట. అందరి దగ్గరికెళ్ళి ఇన్పుట్స్ ఏంటో కనుక్కోవడం. దాన్ని బట్టి అలాగా. సో బావుంటది వీడియో. వీడియోని మంచిగా లైక్ చేయండి. ఆర్ ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి. కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. సమయం 4:30 అయింది. మనకు మోటివేషన్ కోసమైనా లైక్ చేయండి. ఒపీనియన్ గట్టిగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్. क्या है మై రివ్యూస్. సో వెల్కమ్ టు మై రివ్యూస్ అండ్ వెల్కమ్ టు మిడ్ నైట్ టాక్స్. మేరా నామ్ పవన్ హే. టైము లేట్ అయిపోయింది బాగా. కంటెంట్ ఎక్కువ ఉంది. చిన్న ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది. సారీ, ఒక 1 అవర్ లేట్ అయింది. బట్ వర్త్ వర్మ వర్త్ అన్నట్టు ఉంటుంది. 1 by 1 కొట్టుకొని వెళ్ళిపోదాం. కొట్టుకొని అంటే చదువుకొని వెళ్ళిపోదాం. చదువుకొని వ్యూ పాయింట్ కూడా చెప్తా. ఉట్టి చదువుకోవడమే కాదు. సో దీనికన్నా ముందు లైవ్లో భాగంగానే ఈరోజు ఎపిసోడ్లో భాగంగానే ఫస్ట్ ఈ పాయింట్ చెప్తే, ఇందాక ఈ పాయింట్ చెప్దామా వద్దని చెప్పి మళ్ళీ ఇలా అంటున్నారు. ఏరా కంటెస్టెంట్లని ఫ్యామిలీని నెగిటివ్ చేయడం ఏంటి ఇది అది అని చెప్పి. నెగిటివ్ అని కాదు కానీ సరే మిడ్ నైట్ టాక్స్లో మాట్లాడదాం అనుకున్నా. ఏమరంటే కొంతమంది కామెంట్స్ పెట్టారు. లైక్ నేను ఒక పాయింట్ చెప్పాను, థంబ్‌నెయిల్‌లో కూడా పెట్టాను. డెమాన్ పవన్ వాళ్ళ మదర్ వచ్చి అంత ఎఫెక్షనేట్గా అంత మంచిగా మాట్లాడారు కదా స్వచ్ఛంగాను రీతుతోని. బట్ రీతు వాళ్ళ మదర్ అసలు దేకలేదు, ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేదు. అది నాకు నచ్చలేదని చెప్పాను కదా. దానికి ఏమంటారంటే కొంతమంది, బ్రో మన సమాజం గురించి మీకు తెలుసు కదా, బయట ఎన్ని జరుగుతున్నాయి, బయట రీతు లైఫ్లో ఇది కానీ అదేం జరుగుతుంది. ఒక మగవాడు ఒక మగ పిల్లవాడు మదర్ వేరు, ఒక ఆడపిల్ల మదర్ వేరు. ఆ ముచ్చి ఎలా బ్రో మాట్లాడుతుంది, ఎలా ఏంది ఆ లాజిక్ ఏంటి నాకు అర్థం కాదు. బయట సొసైటీ ఏంది, బయట సొసైటీ వీళ్ళు 70 రోజులు 80 రోజులు వీళ్ళు మాట్లాడుకున్నది ఈ కంటిన్యూ చూడట్లేదా? ఈ ఒక్కరోజు వచ్చేస్తుందా? అర్రే ఏమి హిపోక్రైట్లా మాట్లాడతారు స్వామి అనిపించింది. బయట సమాజానికి వాళ్ళ మదర్ వచ్చి ఈ అబ్బాయితో జస్ట్ మాట్లాడడానికి ఏంది స్వామి? నేనేమైనా పెళ్లి చూపులు ఏమైనా సెట్ చేయమన్నానా? అబ్బాయి ఒక మంచి ఫ్రెండ్, మంచిగా స్టాండ్ తీసుకుంటున్నాం అని చెప్పి మాట్లాడితే ఒక నిమిషం ఏమైంది అని అడిగిన దానికి మీరు చెప్పిన లాజిక్ ఏమైనా సంబంధం ఉందా? నాన్ సింక్ అది. నేను ఒక లాజిక్ చెప్తా చూడండి. నేనేమన్నాను? పవన్ అదే ఆ డిమాండ్ పవన్ అనే వ్యక్తి ఈ అమ్మాయికి ఫాదర్ లేరు, చనిపోయారని చెప్పి ఫోటో, తిన ఫ్యామిలీ ఫోటో సాక్రిఫైస్ చేసి తన ఫ్యామిలీ ఫోటో ఇప్పించాడు. అంతకంత గొప్ప విషయం పని ఎవరైనా చేయగలరా? తన ఫ్యామిలీ ఫోటో సాక్రిఫైస్ చేసి. సో అది గుర్తించైనా వాళ్ళ మదర్, అమ్మ తనకి తండ్రి లేరని చెప్పి నువ్వు గుర్తించి ఒక ఫ్రెండ్ లాగా స్టాండ్ తీసుకొని సాక్రిఫైస్ చేసావు మీ ఫ్యామిలీ ఫోటోని, చాలా థ్యాంక్స్ అమ్మ అని ఒక మాట మాట్లాడుంటే ఎంత బాగుందో. దీనికి సమాజం ఏమనుకుంటుందండి నాకు అర్థం కాదు. ఏదో మాట్లాడేయాలి హిపోక్రేట్లు అనుకోవడం తప్ప దీనికి సమాజం ఏమనుకుంటుంది? సమాజం ఇంకా ఎప్రిషియేట్ చేస్తుంది. ఇప్పుడు డిమాండ్ పవన్ వాళ్ళ మదర్ వచ్చాక ఏం చెప్పాడు? అమ్మ ఇక్కడ అంతా బాగానే ఉంటారు, బట్ కెప్టెన్ దగ్గర టాస్క్ వచ్చేసరికి నన్ను ఎవరు సపోర్ట్ చేయమమ్మా, అందరూ తీసేస్తారు. ఈ అమ్మాయి ఒక్కరిదే నాకు నించుంటుంది, అందుకే నేను అమ్మాయికి నించున్నాను. ఫ్యామిలీ ఫోటో మంది వదిలేసుకున్నాను, అమ్మాయికి నానలేరు కదా, అంత నించుంటుంది కదా, అందుకే నేను స్టాండ్ తీసుకుని అంత ముచ్చటగా చెప్పాడా? వాళ్ళ మదర్ కూడా యాక్సెప్ట్ చేశారా? అలాగే వీళ్ళ మదర్ వచ్చి మాట్లాడుంటే బాగుంది కదా అని నా కాంటెక్స్లో చెప్తే ఏదేదో చెప్తారు. బయట సమాజం ఒప్పుకోదు, ఇదో అబ్బా భలే చెప్తారు సార్. ఇప్పుడు చెప్పండి, సమాజానికి దీనికి ఏంటి సంబంధం? అది మధ్యలో పురుగులు ఒకటి, అది మ్యాటరు. నెక్స్ట్ పిల్లో పాయింట్కి వచ్చేసరికి ఇదేంటి నీ నమ్మ జీవితం. ఈ పిల్లో పాయింట్ వచ్చేసరికి అక్కడ యాక్చువల్గా ఏం జరిగిందంటే పిల్లోల మీద పేర్లు రాసుకుంటున్నారు, నచ్చిన వాళ్ళ పేరు. మన ప్రపంచం మొదలెట్టాడు వాళ్ళ వైఫ్ ఆసియా అని పేరు రాస్తే తనూజ వచ్చేసరికి అమ్మ జీవితం ఈగలు. సో తనూజ వచ్చేసరికి కళ్యాణ్ నీకు నచ్చింది రా, నీకు నచ్చిన వాళ్ళ పేరు రాయండి అంటే మనోడు వచ్చి టీ అని రాసి చెరిపేశాడు. ఆమె అది చూసి సోలనేది చూసింది.
ఇక్కడ వచ్చేసరికి తనూజదే తప్పు, కళ్యాణ్‌ది చిన్న తప్పు అంటే నన్ను అడిగితే తనూజ తప్పే కాదు. యెస్, ఐయామ్ రిపీటింగ్ వన్ మోర్ టైమ్. తనూజది అస్సలు తప్పు కాదు. తనూజ అక్కడ గ్యామర్‌లా ఆడింది. అదొక స్ట్రాటజీ. ఏ స్ట్రాటజీ? కళ్యాణ్ వీక్‌నెస్‌ని మీద కొట్టడం అదొక స్ట్రాటజీ. తప్పేముంది? తనూజ పాయింట్ ఆఫ్ వ్యూలో మనోడి వీక్‌నెస్‌ని ఎక్స్‌పోజ్ చేసింది. తెలుసు తనకి. అక్కడ ఉండే కాంటెక్స్ట్ తెలుసు. అలా అంటే ఆ మనోడు ఏం పేరు రాస్తాడో తెలుసు. తెలిస్తే ఎవడు ఎక్స్‌పోజ్ అవుతాడు? కళ్యాణ్. సో, ఆమె సక్సెస్ అయిపోయినట్టే కదా! ఇప్పుడు ఆ అమ్మాయి ఏమి పిల్లో మీద పీకే అని రాయలేదు పవన్ కళ్యాణ్ అని. ఆర్ కేపీ కళ్యాణ్ పడాలని రాయలేదు. ఆ అమ్మాయి మనోడిని ఎక్స్‌పోజ్ చేసింది. సో, అక్కడ తనూజ తప్పేముందబ్బా! గ్యామర్‌లా ఆడింది. ఇక్కడ నేనే గ్యామర్‌ని అప్రిషియేట్ చేస్తాను. నేను ముందే చెప్తున్నాను. ఆడింది. ఇక్కడ ఎవరు ఎక్స్‌పోజ్ అయ్యారు? కళ్యాణ్ ఎక్స్‌పోజ్ అయ్యాడు. సో, ఇక్కడ నాది కళ్యాణ్‌ది తప్పంటున్నా. నువ్వు నీ ఎమోషన్ హ్యాండిల్ చేసుకోలేకపోతున్నావు. కాసేపు ఫ్యామిలీ అంటావు, కాసేపు ఏమీ లేదంటావు, కాసేపు ఎఫెక్షను, కాసేపు ఫ్రెండు. సింపుల్ అబ్బా! ఏదో నేను ఒకటి ఇది సావగొడుతుంది. నేను ఒకటి చెప్పేది ఏంటంటే ఎమోషనల్‌గా మనోడు కనెక్ట్ అయ్యాడు. అమ్మాయి అయితే కనెక్ట్ అవ్వలేదు. గేమర్‌లానే ఆడుతుంది. మనోడు కనెక్ట్ అయ్యాడు. అది అమ్మాయి పసిగట్టేసింది. ఆడుకుంటుంది. చిన్నపిల్లని చేసి. నిజంగానే చిన్నపిల్లాడు. దొరికిపోయాడు. ఒప్పుకోవాలి కళ్యాణ్ ఫ్యాన్స్. ఇక్కడ తనూజని తిట్టకూడదు మీరు. మీ వోడు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఇంకో కామెడీ ఏంటి చెప్పనా? అక్కడ నచ్చిన వాళ్ళ గురించి రాయమంటే నచ్చిన పర్సన్ల గురించి కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ నాకు కామెంట్ల మాట రిక్వెస్ట్లోనే ఉంటాయి. మనం యాక్సెప్ట్ చేయమవి ఇవి బిగ్ బాస్ టైంలో. అన్నా నువ్వు రాంగ్ అర్థం చేసుకున్నావు. కళ్యాణ్ పడాల అక్కడ టీ అని ఎందుకు రాశాడో తెలుసా? టీ అంటే తనూజ కాదన్నా, టీ అంటే ట్రోఫీ అన్నా. దండవరా దోత అనిపించింది. మీ ఫ్యాన్స్ ఎంతకైనా తెగిస్తారా మీరు అనుకున్నాను. అది ఓవరాల్గా నేను చెప్పేది ఏంద్రా అంటే ఆ కాంటెక్స్ట్లో తనూజ హ్యాస్ ఎక్స్పోజ్డ్ కళ్యాణ్. సో తనూజని అప్రిషియేట్ చేయాలి ఆ విషయంలో. కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమిరా ఇన్ని ఇన్పుట్లు ఇచ్చిన తర్వాత కూడా ఎవరిని నమ్మొద్దు, కప్పు కొట్టు, గేమ్ ఆడు అని చెప్పిన తర్వాత కూడా కళ్యాణ్ అలా బిహేవ్ చేయడం, కళ్యాణ్ వీక్నెస్ని కళ్యాణ్ ఎక్స్పోజ్ చేసుకోవడం అంతే, అంతకుమించి ఏం లేదు. మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ దీన్ని ఎంత లాక్కుంటే మీకు అంత నష్టం. ఐ మీన్ దీన్ని ఎంత సర్క్యులేట్ చేసుకుంటే అంత నష్టం. అది పిల్లో దాని మీద నా స్పందన నేను స్పందించేసాను ఇది. అలాగే రితు వాళ్ళ మదర్ పైన కూడా మళ్ళీ ఇంకోసారి గట్టిగా చెప్పాను, మీ ఇష్టం. తర్వాత ఇంకోటి ఏం జరిగిందిరా అంటే అక్కడ వరసలతో మాట్లాడుకుంటారు అన్నమాట. మంచి ఊపు మీద ఉండే తనూజ మన ప్రభంజనాన్ని అంటే వరసలాగా బావలాగా అంటే అన్నయ్య ప్రభంజనం తమ్ముడు వచ్చి కళ్యాణ్. సో కళ్యాణ్ మరిది అని పిలుస్తుంది, మరిది అని చెప్పి. అంతకుమించి ఏం లేదు అక్కడ ట్రాక్. తర్వాత ఆయన మాయ్య, అన్నయ్య, మావయ్య అనే ట్రాక్ నాన్న. సో ఆ ట్రాక్ నడుస్తుంది. అక్కడ ఒక మాట మాట్లాడుతుంది. ఎప్పుడైనా చూసావా ప్రతి సీజన్లో లవ్ ట్రాక్ ఈ ట్రాక్ నడుస్తుంది. ఇది ఫస్ట్ టైం డాటర్ సన్ తండ్రి కూతురు రిలేషన్ నడిచింది. సో ఆమె ఇండియన్ చెప్తుంది కంటెంట్ ఎలా ఉంది అదిరిందా అన్నట్టు. అలా ఉంటుంది మరి వ్యాపారం. తర్వాత ఏంటంటే డెమాన్ పవన్కి తనూజకి భారీ డిస్కషన్ అవుతుంది అబ్బా. చాలా డిస్కషన్ అవుతుంది అసలు అందులో. పవర్ నువ్వు నాకు దీనికోసమే వాడేవు, స్టోన్ ఉంది కాబట్టి నువ్వు నన్ను దేకేవు, నువ్వు సొల్లు చెప్పగా నువ్వు ఎవరి ప్రియారిటీయో నీకు ఎవరి ప్రియారిటీ నాకు తెలుసు. అలాగే నువ్వు కళ్యాణ్ ఎందుకు ఎక్కువ మాట్లాడుకోరు, అసలు కాన్సెప్ట్ ఏంటి, మీ ఇద్దరికి ఏమైనా గొడవలు అయ్యాయా అంటే మనోడు చెప్తాడు. బాగుంటుంది కాన్వర్సేషను, మనం చదువుతాం, మీరు వినండి. డెమాన్ వచ్చేసి వచ్చిన వాళ్ళ అందరికీ నువ్వే నచ్చినట్టు ఉన్నావు అంటే తనుజ వచ్చిన వాళ్ళకే కాదు చూసే వాళ్ళకి కూడా నేనే నచ్చుతా, బికాస్ నేను అంత హార్ట్ఫుల్గా ఉంటా. విన్నారా? హార్ట్ఫుల్గా ఉంటారు. సో డెమాన్ ఏమంటాడంటే ఇక్కడ అందరూ హార్ట్ఫుల్గానే ఉంటారు, కానీ నువ్వు కొంచెం క్యూట్గా మాట్లాడతావు కాబట్టి ఎక్కువ నచ్చేస్తున్నావు అంతే. అండ్ నీ టోన్ అండ్ ఎక్స్ప్రెషన్లో క్యూట్గా కనిపిస్తాయి కదా, స్క్రీన్ మీద బాగుంటుంది, సో అది బాగా కనిపిస్తుంది అంతే అని చెప్తాడు మనోడు. తనూజ తీసుకోలేదు కదా వెంటనే, అక్క ఇదిగో నీకు ఏదో నన్ను తిట్టాలని ఉంది, తిట్టేసాయి, ఎందుకు పొగుడుతున్నావు? ఐ నో యూ వాంట్ టు స్కోల్ మీ యూ కుల్లింగ్ ఫెలో. ఇది అక్క చెప్పింది రాశాను అంతే. సో డిమాండ్ నేనెందుకు కుళ్ళుకుంటాను చెప్పు, నువ్వు కెప్టెన్ అవ్వాలని కోరుకున్న వాడిని అంటే ఇక్కడ కొంచెం నవ్వు వచ్చింది, మనవాడు ఎప్పుడు కోరుకున్నాడు అంత గట్టిగా అని చెప్పి. అప్పుడు అక్క పట్టింది గట్టిగా, ఏందిరా అంటే కోరుకున్నా అన్నా అని అబద్ధాలు చెప్పకు అంటే డెమాన్ అంటే అదైతే బాగుంటుంది అనుకున్నా, నువ్వు కూడా అవ్వాలనుకున్నా. ఇప్పుడు తనుజ మంచి పాయింట్ చెప్తుంది, ఇదే ఓవర్ యాక్షన్. అదైతే అవ్వాలనుకున్నాను కానీ నువ్వు కూడా అంటే అక్కడ నేను ఆప్షన్ చెప్తా ఒక్కొక్కరికి ఇప్పటి నుంచి చెప్తా, చూడండి దేకో మేర హీరోయిజం అన్నట్టు మాట్లాడారు. ఇది నిజమే, ఈ అమ్మాయి ఆప్షన్.
ఆ ఆప్షన్‌ని నువ్వే నా ఫస్ట్ ప్రియారిటీ అనేది మనోడు మాట్లాడి కాదు. సో, అది వేరు, ఇది వేరు. కానీ ఇక్కడ ఒక పాయింట్ నేను కాంట్రడిక్ట్ చేస్తా. తనూజ గారు చెప్పింది అక్కడ చెప్తా. ఇక్కడి వరకు తనూజ కరెక్ట్. డెమోన్ వచ్చేసి నాకు నేను చెయ్యాలని ఉంది. బికాజ్ నువ్వు అన్ని వీక్స్ నుంచి అవ్వలేదు కదా! బట్ ప్రయారిటీ అయితే అది కాబట్టి అప్పుడు కూడా అదే అన్నా. దాన్ని నువ్వు అడుగు కావాలంటే హెల్ప్ చేస్తా అని చెప్పి. ఆ డీలే అనుకున్నా. అంటే తనూజ ట్రైన్ టాస్క్‌లో ఆహ్, అది డీల్ కదా! ఆ స్టోన్ పోయి ఉంటే నన్ను సపోర్ట్ చేసేవాళ్ళా చెప్పండి? ఆ స్టోన్ ఉండడం వల్లే కదా మీరు నన్ను సపోర్ట్ చేశారు. అంటే డెమాన్ అంటాడు, నేను స్టోన్ గురించి అస్సలు ఆలోచించలేదు. అంటే తనుజ, లేదు తన డీల్ అదే. అంటే నువ్వు కూడా అదే అన్నావు అంటే డెమాన్. అది నాకు తర్వాత తెలిసింది. వాట్ ఏ థాట్ ఈజ్ నువ్వు లాస్ట్ 3 వారాల దాకా వచ్చిపోయావు కదా! దాని బెస్ట్ ఫ్రెండ్ నువ్వు కదా! ఈ వీక్ అది నీకు చేస్తే నెక్స్ట్ వీక్ నువ్వు దాన్ని చేస్తావు అని అనుకున్నా. బట్ నాకేంటంటే దానికి నేను సపోర్ట్ చెయ్యాలి. బట్ ఫస్ట్ నుంచి అది నాకు సపోర్ట్ చేసింది కాబట్టి అందుకే నేను చేస్తాను. అంటే తనూజ అంటది, నాకు అయిపోయిన దాన్ని తీసుకొని వచ్చి ల్యాగ్ చేస్తే చిరాకు వస్తది. మోర్ ఓవర్ నేను నా కళ్ళుతో నేను చూసా, నా చెవులతో నేను విన్నా. సో, వదిలేయి. ఇప్పుడు అదంతా తియ్యకు. డెమోన్ అంటాడు, ఈ వీక్ ఎవరికి సపోర్ట్ చేత్తావు? అంటే తనూజ. ఎవరు కష్టపడతారో ఆడతారో వాళ్ళకే సపోర్ట్ చేస్తాను. ఏమో అందులో నేను కూడా ఉండొచ్చేమో. నా డైలాగ్ కాపీ కొట్టంటే, ఏంటి నీ డైలాగు? ఇది నా డైలాగ్ అంటే, లేదు లేదు ఇది కాపీ అంటే నేను కూడా ఇలానే అంటా. సాయికి అదే చెప్పా, ఎమాన్యుల్‌కి అదే చెప్పా అని అంటున్నాను. చెప్పి. సో, ఈ డిస్కషన్ బావుంది. కెప్టెన్సీ టాస్క్ నెక్స్ట్ ఏమవుతదో మాట్లాడుకున్నారు. ముందు మాట్లాడుకుంది ఓకే. సో, ఇక్కడ ఏమంటదిరా అంటే తనుజ ఇప్పుడు మ్యాటర్‌కొద్దాం ఈ కాన్వర్జేషన్‌లో. స్టోన్ ఉంది కాబట్టి మీరు నాకు హెల్ప్ చేశారనే విషయం మీద కొంచెం అగ్రీ చేయాలి. ఆమె దగ్గర స్టోర్ ఉన్నప్పుడు చాలామంది ఈగలొచ్చాయి. మాధురి గారు, రీతు, భరణి ఇలా కొంతమందొచ్చారు. రాము ఏమో కొంతమందికి హెల్ప్ చేయడం ఇలా వచ్చారు. కానీ డిమాండ్ పవన్ ఎప్పుడు స్టోన్ కోసం అయితే రాలేదు. అదైతే క్లియర్. డిమాండ్ పవన్ చాలా న్యాచురల్‌గానే ఫస్ట్ ప్రయారిటీ రితు. తర్వాత తనూజ అని చాలా ఇన్‌స్టెన్సెస్‌లో చూపించాడు. ఒకానొక ఇన్‌స్టెన్స్‌లో అయితే ఆ డీజే టాస్క్ ఉందో చూసారా? ఆ డీజే టాస్క్ అప్పుడు రీతు లేదు. రీతు ఔట్ ఆఫ్ గేమ్. ఆ డీజే టాస్క్ అప్పుడు యునానిమస్‌గా సపోర్ట్ చేస్తాడు డిమాండ్ పవన్. తనూజకి ఏం అవసరం? స్టోన్ కోసం అయితే అస్సలు చేయలేదు. సో, సపోర్ట్ చేస్తాడు. అమ్మాయి బాధపడితే అక్కడే ఉంటాడు. కన్సోల్ చేస్తాడు. అప్పటికి సెలబ్రేషన్స్ అవుతాయి. ఇంకో పాటేస్తారు. దివ్య గెలిచినప్పుడు. అయినా కూడా రీతు, డెమోన్ అక్కడే ఉంటారు. కాసేపు రీతుని పక్కన పెట్టండి. డెమోన్ అక్కడ హార్ట్‌ఫుల్‌గానే చేసాడు. బట్ అమ్మాయి ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఫిక్స్ అయిపోయింది. నువ్వు అందరూ బొక్క మీ అందరూ స్టోన్ ఉండడం వల్ల నన్ను దేకుతున్నారని. నిజం ఉంది. అందులో నిజం ఉంది. దేకారు. డిమాండ్ పవన్ ఆ లిస్ట్‌లో లేడు అని చెప్పి నేను చెప్తున్నా. మనోడు పాపం అదే చెప్పడానికి ట్రై చేస్తున్నాడు కానీ ఆమె వినట్లే. అది దౌర్భాగ్యం. మనం ఏం చేయలేం. నాకైతే అలా అనిపించింది. మీకు అలా అనిపించిందా? డెమాన్ పవన్ స్టోన్ కోసం దేకుతున్నాడు తనుజ అనిపించిందా మీకు? నాకైతే అనిపించలే. మీకు అనిపిస్తే ఆ ఇన్స్టెన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఏ ఇన్స్టెన్స్‌లో అలా దేకాడో. తర్వాత ఇమాన్యుయల్‌కి లెటర్ వస్తది. ఫియాన్సీ. ఇది సావగొడుతుంది. సో, వస్తది. ఒక లెటరు, ఒక రింగు, ఫోటో. సో, ఫస్ట్ మనోడు జోబులో ఎట్టుకొని వెళ్ళిపోతాడు మరి ఏం పర్సనల్స్ ఉన్నాయని. అని చదివేసి ఓకే. ఇది మొత్తం మనం బయట చెప్పొచ్చు అని చెప్పి మళ్ళీ వచ్చి అన్న అన్న ఏం లేదన్న రండి 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 అందరూ రండి రండి. అంత పర్సనల్స్ ఏం లేవు చెప్తారు రండి అంతా అందరూ వచ్చేసారు. లెటర్ అంతా చదివిన తర్వాత నా హార్ష్ రియాలిటీ కాదు. నా నా ఒపీనియన్ చెప్తా. ఇమాన్యుయల్ ఫ్యాన్స్‌కి నచ్చదు. నేను చెప్తా లేకపోతే అమ్మో మనం అసలు పడుకోలేం. ఫస్ట్ లెటర్‌లోని కంటెంట్ చదువుదాం. బావుంటది. భలే ఉంటది. సో, ఫస్ట్ కంటెంట్ మీకోసం రాసాను చదువుతా. దీన్ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఏమి ఉండదు. బట్ మీ ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కోసం రాసా. ఎలా ఉన్నావు నాన్న? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను రావాలి నేను రావాలని ఎంత వెయిట్ చేస్తున్నావో, ఎంత కోరుకుంటున్నావో, వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావో కూడా నాకు తెలుసు. బట్ నేను చెప్పే న్యూస్ వింటే అంతకన్నా హ్యాపీగా ఫీల్ అవుతావు. మన 6 ఇయర్స్ లవ్‌కి ఇన్ని రోజులు కన్న కలలకి ఫైనల్లీ ఒక సొల్యూషన్ దొరికింది. నాన్న, నాన్న ఇన్ని ప్లాన్ చేసుకున్నామో కదా! ఇలా మాట్లాడాలి, ఇలా ఒప్పించాలి, వీళ్ళతో మాట్లాడించాలి అని. బట్ నేనొక్కదాన్నే అందరిని ఒప్పించేసాను. వెరీ గుడ్. ఇది లేదు నేను చెప్తున్నా. మీ మీ అత్తగారు, మీ బావగారు నిన్ను అడిగినట్టు చెప్పమన్నారు. బావగారంటే ఎవరో కాదు మీ అన్నయ్య. మా అన్నయ్య. నీ గేమ్‌ని, నీ ఫన్‌ని వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి నువ్వు చాలా బాగా నచ్చేసావు నాన్నలు. మా అన్నయ్య నీకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాడు. నేను రాకపోయినా నా మాటలు, నా పిక్ నీకు పంపిస్తున్నాను. నువ్వు గెలిచి వచ్చాక ఇద్దరు కలిసి అందరి బ్లెస్సింగ్స్ తీసుకుందాం. ఐ మిస్ యూ సో మచ్ బుజ్జి ఫెలో. చాలా బాగా ఆడుతున్నావు. ఇంకా గట్టిగా ఆడు. స్ట్రాంగ్‌గా ఉండు. నీ స్ట్రెంత్ నువ్వు మర్చిపోకు.
నీ కోసం ఎదురు చూస్తాను, ఐ లవ్ యూ, ఇట్లు థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్, ఇది లేవులే కానీ ఇది మ్యాటర్. బాగుంది కదా, లెటర్ బాగుంది, ఫీల్ ఉంది, అంతా ఉంది. కానీ ఎక్కడ తేడా కొడుతుందంటే, ఏదో మనోడు బిగ్ బాస్కి వచ్చిన తర్వాత బిగ్ బాస్లో మనోడు ఆట చూసి వాళ్ళ ఇంట్లో ఒప్పించుకున్నారు అన్నట్టు ఉందో చూసారా, అది నాకు తేడా కొడుతుంది సీనా అనిపించింది. నాకేమనిపిస్తుందిరా అంటే, వీళ్ళిద్దరిది లవ్ ఉంది, 6 years 7 years ఉంది. నేను వాటి మీద కామెంట్, అది ఒప్పించుకున్నారు ముందే, బట్ ఇక్కడికి వచ్చి ఒప్పుకున్నారు అన్నట్టు ఇలాగ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారని నా ఏదో ఫీలింగ్. దానిపై మీరు స్పందించండి. ఎందుకంటే ఇమాన్యుల్ ఆట తీరైనా ఏదైనా కామెడీ అయినా అవన్నీ చూస్తారు కదా. స్టార్ మా పరివారం, ఆదివారం మా పరివారం, ఈ పరివారం ఒకటి, అలాగే కిరాక్ బాయ్స్కి ఇలాగ అక్కడ కనబడుతుంది కదా ఫన్ యాంగిల్, క్యూట్ యాంగిల్. అప్పుడు చూడలేదు, ఇక్కడ ఏం చూసేసారు, అది మంది లేదు. నిజంగానే ఇక్కడికి వచ్చి కరెక్ట్ అయితే ఓకే, బట్ నాకెందుకో ముందే అది ఓకే. అది ఫ్రెండ్స్, మీకు ఏమనిపించింది చెప్పండి. తర్వాత బర్నిమయ్య, అక్కడ వాళ్ళకి కూడా తెలుసు కానీ వాళ్ళు చప్పట్లు కొట్టి ఏ వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ అని. బర్ని వచ్చి ట్రూ లవ్ ఆల్వేస్ మీన్స్, బాగుంటాయి ఇవన్నీ ఆటో వెనక రాసుకోవడానికి, నీకు మామూలు మెమరీ కాదురా ఇది, గాడ్ బ్లెస్ యూ అని చెప్పి నుటి మీద మంచిగా ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు అన్నయ్య. తర్వాత తనూజ వచ్చేసరికి అయిపోయింది, ఇది వేరే ట్రాక్. సో దీనిపైన మీ స్పందన అని చెప్పండి. ఇక్కడ తనూజ రీతు డిస్కషన్లో ఉంటుంది. తనూజ, మా మమ్మీ సైడ్ నుంచి ఒక లెటర్ అడిగా, ఇంకా అడగండి, అన్నీ అడగండి, ఇంకా లెటర్ అడగండి, వీడియో కాల్ అడగండి, స్కైపు అదే వాట్సాప్ మెసేజ్లు అడగండి, అన్నీ అడగండి. మీకు ఆల్రెడీ గంట వచ్చింది. అయ్యి ఏందో మంచి ఆశాజీవి, చిరంజీవి. మా మమ్మీ సైడ్ నుంచి ఒక లెటర్ అడిగా, బికాజ్ ఐ నో దట్ షీ విల్ నాట్ కమ్ అని, ప్రాపర్ లెటర్ అబౌట్ మై ఫ్యామిలీ అని అడిగా. ఇవ్వలేనట్టున్నాడు బిగ్ బాస్, ఎందుకు ఎత్తాడు. ఇంకా రితు వచ్చేమంటదంటే, మా మమ్మీ ఫాస్ట్గా ఏదేదో చెప్పి వెళ్ళిపోయింది, తనూజ బాగా చూసుకుంటుందంటే, తనూజ అండ్ పవన్ ఇద్దరు బాగా చూసుకున్నారు, వాడు కూడా బాగా చూసుకుంటున్నాడు, లేకపోతే నా కోపం కంట్రోల్ అయ్యేదే కాదంటే, మా మమ్మీ వాళ్ళతో మాట్లాడుకు వీళ్ళతో మాట్లాడుకుని ఏమీ చెప్పలేదు, గేమ్ నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావన్నారు కదా, సో అలాంటిది మళ్ళీ రిపీట్ చేయకన్నారు అని చెప్తుంది. సో ఇక్కడ రితు ఏం చెప్పడం ట్రై చేస్తుందని అంటే, అరే మా మమ్మీ నీ గురించి మంచిగా చెప్పింది, అప్పుడు నేను మమ్మీకి నీ గురించి, డెమాన్ గారి గురించి కూడా చెప్పా, ఆడి గురించి కూడా చెప్తే మా మమ్మీ ఏం కంప్లైంట్స్ లేవు అన్నట్టు మాట్లాడి నువ్వు ఇవి ఇంప్రూవ్ చేసుకొని అన్నది. అంటే అక్కడ కూడా డెమాన్ పవన్ గురించి ఏం మాట్లాడలేదు స్ట్రెస్ చేసి, ఈ అమ్మాయి చెప్పినా కూడా అది నచ్చలే నాకు. తనూజ డెమాన్కి, సో ఇది అయిపోయింది డిస్కషన్. తనూజ వచ్చేసి డెమాన్కి, ఇది బాగుంటుంది, కళ్యాణ్ నువ్వు ఏంది పెద్దగా మాట్లాడుకోరు ఏంటంటే రీజనింగ్ బాగుంటుంది, మీ ఇద్దరు ఎందుకు ఎక్కువ మాట్లాడుకోరని తనూజ అడుగుతాడు డెమాన్ని. డెమాన్ ఏమంటాడంటే, ఫస్ట్ నుంచి లేదు మా ఇద్దరికి ర్యాప్, ఆ షో నుంచి ఇక్కడికి వచ్చాము, అప్పుడు కూడా మేము జస్ట్ హాయ్, ఇక్కడ కూడా అదే కంటిన్యూ అయింది. నిజమే, అది అక్కడ కూడా పెద్ద ఏం లేదు. ఇక్కడ కూడా ఫస్ట్ నుంచి వాడికి నాకన్నా శ్రీజ అండ్ ప్రియ ఎక్కువ, అంటే వాడిని బ్రదర్లా చూసుకుంటారు కదా, అందుకు. ఇక్కడ నాకు వచ్చేసరికి నేను ఎవరి దగ్గరగా ఇంటరాక్ట్ అవ్వను, వాళ్ళు నా దగ్గరికి వచ్చి మాట్లాడిన దాంట్లో రితు ఒక్కరిదే నా దగ్గరికి వచ్చి మాట్లాడింది, లేకపోతే నేను నా జోన్లో ఉండేవాడిని, కిచెన్లో ఉండేవాడిని, ఈవెన్ నువ్వు వాడిని అడిగినా కూడా ఇదే వర్షన్ చెప్తాడు నీకు అని చెప్తాడు. ఇది మ్యాటర్. ఫస్ట్ నుంచి మాకు పెద్ద ర్యాప్ లేదు, హాయ్ బాయే, అదే కంటిన్యూ అయింది. వచ్చిన తర్వాత ఎవడు ప్రియారిటీస్ వాళ్ళకి ఉన్నాయి అది. బట్ నేనైతే ఎప్పుడు నీకు యాంటీగా లేను, యాంటీగా అయితే నేనైతే మళ్ళీ మనోడు ముందాక కూడా చెప్తాడు, నాకు నీ మీద ఏమి కోపం లేదు, ఎప్పుడు నేను నీకు యాంటీగా లేను, ఇక్కడ యాంటీగా ఉన్నానంటే ఒక్కసారి ఒక గేమ్లో బర్నీ గారికే ఉన్నాను అంతే అని చెప్తాడు. అయిపోయింది. తర్వాత వచ్చి రితు కళ్యాణ్ వచ్చి అడుగుతాడు మాట రితుని, ఏం చెప్పారు మీ మమ్మీ అని చెప్పి. తర్వాత మళ్ళీ సేమ్ డెమోన్ అడుగుతాడు, ఇద్దరికి ఒకటే మ్యాటర్, ఏం చెప్పదు, ఏది అంతా బాగా ఆడుతున్నావు, నా వర్షం వినలేదురా, నేను అడుగుదామంటే టైం కూడా లేదు, ఆమె ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పింది, నువ్వు సూపర్గా ఆడుతున్నావు, బాగా ఆడుతున్నావు, అపార్ట్మెంట్ అందరూ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు, అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు, సూపర్ స్ట్రాంగ్ తోపు, కాకపోతే కన్ఫ్యూజ్ అవుతున్నావు, మొన్న కన్ఫ్యూజ్ అయ్యావు కదా ఆటలోని, కన్ఫ్యూజ్ అవ్వక, అలాగే గివ్ అప్ కూడా ఇవ్వక, నువ్వు చాలా స్ట్రాంగ్, నువ్వు అందరికీ నచ్చుతున్నావు అంటే, నేను అప్పుడు రితు అంటుంది, ఏందోరా అందరికీ నచ్చితే అంటుంది, కానీ మా అమ్మ నాన్న ఏంటమ్మా అందరికీ నచ్చితే, అక్కడ వచ్చిన వాళ్ళు ఎవరో నేను బాగా నా గురించి ఎవరు పొగలేదంటే, అలా చెప్పరమ్మా, కానీ నువ్వు నిజంగా అందరికీ నచ్చుతున్నావు అన్నదంట. కెప్టెన్ అవ్వమన్నారా, అది చూడాలని ఉందన్నారు అని చెప్తుంది. నీకేం చెప్పారా అంటే సేమ్ అంటే, సేమే బాగా ఆడుతున్నావు అన్నారు, ఇంకంతకుమించి ఏం చెప్పలే, ఇంకా బాగా ఆడినా అది కూడా చెప్పలే, ఆడుతున్నావు అన్నారు అని చెప్పి కళ్యాణ్ చెప్పు. అది అక్కడ బాగా ఆడుతున్నావు ఇంకా బాగా ఆడు అని ఎందుకు చెప్పలేదంటే, నువ్వు విన్నింగ్ రేస్లో ఉన్నావు అని మ్యాటర్. అది మనోడికి అర్థమైందో లేదో. తర్వాత రితు కూడా సేమ్ థింగ్, ఇప్పుడు కాపీ పేస్ట్ నేను ఏదైతే చెప్పానో డెమాన్ పవన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, కెప్టెన్ అవ్వాలి, మా అమ్మ అడిగింది, నేనేం అడగలేదు, అంతే మా అమ్మే మాట్లాడింది అని చెప్పి ఇందాక చెప్పిన పాయింట్లు అని చెప్తుంది.
అయిపోయింది. తర్వాత వచ్చేసరికి అక్కడ మ్యాటర్ డిమాండ్ పని మనసులో ఉంది. ఏంటి నాతో ఏం మాట్లాడలేదు కానీ బట్ మనోడు ఓపెన్ అప్ అవ్వట్లే. సంజన వచ్చేసరికి ఇమాన్యుయల్‌తో. ఇది లాస్ట్ డిస్కషను. లైక్ ఇప్పుడు వరకు నేను మాట్లాడినంత వరకు వాళ్ళ మదర్ రాలే. తర్వాత వాళ్ళ మదర్ వచ్చి సమ్మని వెళ్ళిపోయారు నిమిషంలో. సో, వాళ్ళ మదర్ వచ్చి ఏం మాట్లాడిద్దో హై లెవెల్‌లో చెప్తాడు ఇక్కడ. మనకు అర్థమైంది కాన్వర్జేషన్‌లో. మిగిలింది మనకి రేపు మెయిన్ ఎపిసోడ్‌లో చూపిస్తారు. రేపు ప్రోమోలో కూడా వస్తది. అలాగే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లు 2 జరిగాయి. ఒక 2 టీములు పెట్టారు. 2 టీముల్లో నుంచి ఇంకో లెవెల్ ఉంటది. అందులో విన్నర్ ఇంకా తెలియలేదు. ఏదో ఒక అది అసల కరెక్ట్ లెజిట్ న్యూసే కాదు. అది ఇమాన్యుయల్ అని వినబడ్డది. అది నిజం కాదు. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అందుకే పెట్టలేదు స్టోరీలో కూడా. ఒకవేళ ఇమాన్యుయల్ గాని అయితే దారుణం అయ్యా ఇమాన్యుయల్ ఫ్యాన్స్. ఇప్పుడే ఓట్లు పడుతున్నాయన్నాడు మళ్ళీ కెప్టెన్ అయితే ఇంకా సభకు నమస్కారం. ఓకే. కమింగ్ బ్యాక్ టు దిస్ కాన్వర్జేషన్. సంజన వచ్చేసరికి ఇమాన్యుయల్‌తో. మీ మమ్మీ చాలా షార్ప్‌గా ఉందేమో, చాలా షార్ప్ అసలు అంటే ఇమాన్యుయల్. మైండ్‌తో ఆలోచించు. ఓన్లీ మైండ్‌తోనే ఆడన్నది. ఎవరితో ఏమీ వద్దు. నువ్వు ఒక్కడివే వచ్చావు. నువ్వు ఒక్కడివే బయటికి వస్తావు. మళ్ళీ ఏం పెట్టుకోక బయటకు వచ్చాక అందరూ ఫ్రెండ్స్ అవుతారు. సో, మైండ్‌తో ఆలోచించు. షార్ప్‌గా ఆడు. కండబలం కాదు. నీకు మైండ్ బలం అనేది గొప్పది. దాంతో బాగా ఆడుతున్నావు ఆడు. మీ మా అని చెప్తాడు. అంటే వాళ్ళ మదర్ చెప్పినవి. వాళ్ళ మదర్ ఏం చెప్పారురా అంటే, నీకు బుర్ర ఉంది. బుర్రతో బాగా ఆలోచిస్తున్నావు. బుర్రతోనే ఆలోచించు. నువ్వు ఫిజికల్‌గా ఫిట్ లేవు అని చెప్పి పట్టించుకోక నీ మైండ్ అప్లై చేసి ఆడు. అండ్ నాన్నగారు కూడా బాగా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారంట. అదే చెప్తాడు మాట. మా నాన్న బా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారంట. కప్పు తీసుకోనిరా. సేమ్ ఇలాగే చెప్పినట్టున్నారు. కళ్యాణ్ వాళ్ళ మదర్ ఎలా అయితే చెప్పారో, మనోడు కూడా కప్పు తీసుకోనిరా అని ఎవరైతే చెప్పారో అదొక హింట్. అంటే నువ్వు విన్నింగ్ రేస్‌లో ఉన్నావని. సో, వాళ్ళకి అర్థమవుతది. కప్పు తీసుకోనిరా. అందరూ నవ్వుతున్నారు. నీ కామెడీకి ఎంజాయ్ చేస్తున్నారు. నవ్వుకున్నోళ్ళందరూ కోరుకుంటుంది నువ్వు కప్పు తీసుకొని రావాలని. వాళ్ళందరి కోసం కప్పు తీసుకొని రా. వెయిటింగ్ అని చెప్తాడు. సో, అప్పుడు సంజన గారు ఏమంటారు సారీ మనోడు ఏమంటాడంటే టాప్ 5లో ఉండాలమ్మా. ఉండి ప్రూవ్ చేయాలి అంటే సంజన గారు టాప్ 5 కాదురా బిడ్డ, టాప్ 3లో ఉండాలి కంపల్సరీగా. ఇద్దరము ఉండాలి. తర్వాత కాలాన్ని మన ఇద్దరం కొట్టుకొని నువ్వు విన్నర్ నేను రన్నర్ అలా వైస్ వర్సా అవ్వైనా పర్లేదు. కానీ ఇద్దరం ఉండాలి. తర్వాతే. కానీ ఇక్కడ దాకా వచ్చామంటే లైఫ్‌లో ఎంత కష్టాలు చూసి ఇక్కడి వరకు వచ్చాంరా. ఆ జర్నీకి ఒక మీనింగ్ ఉండాలి కదా! ఒక సక్సెస్ ఉండాలి కదరా బిడ్డ. టాప్ 3 వరకైనా వెళ్ళాలి. లేకపోతే నా పరువు పోతది అని చెప్పి మాట్లాడుతది. అక్కడ నాకు కొంచెం జాలేసింది. ఎందుకురా జాలేసిందని అంటే టాప్ 3 వరకు ఇమాన్యుయల్ ఉంటాడు. సంజన పరిస్థితి ఏంటంటే ఆమెకి ఇంటెంట్ ఉంది, కసి ఉంది, తపన ఉంది, తాపత్రయం ఉంది. ఎళ్ళాలి, పరువు పోతది. మనకు అంత కష్టపడి ఈ ఫేజ్‌కి వచ్చాము. ఈ ఇంత జర్నీ ఉందంటే దానికి ఒక మీనింగ్ ఉండాలి అని మాట్లాడుకుంటున్నారు పాపం. గానీ ఈ వారం ఓటింగ్‌లోని బాటమ్ అంటే లాస్ట్ బట్ 1లో ఉన్నారామె. సో, ఈమె లాస్ట్ బట్ 1 నుంచి టాప్ 3 వరకు ఎళ్ళాలి అంటే అబ్బో! చాలా అప్‌హిల్ టాస్క్. బట్ వాళ్ళకి అవేం తెలీదు కాబట్టి చెప్తున్నా. బట్ ఆమె మైండ్‌లో ఏముందిరా అంటే బలంగా లేదు. మూడో ప్లేస్‌కైనా ఎళ్ళాలి. తర్వాతే చూద్దాము. లేకపోతే పరుగు పోతది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారు. విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. కసుంది. బట్ అక్కడి వరకు ఎళ్తారా అంటే క్వెషన్ మార్క్. కాలమే చెప్తది. ముందు కాలం కాదు. ఎల్లుండి ఎలిమినేషనే చెప్తది. సో, ఎల్లుండి ఎలిమినేషన్ బట్టి మనకు ఐడియా వస్తది. సో, ఓవరాల్‌గా నడిచిన కాన్వర్జేషన్ అది. తర్వాత అందరూ పడుకుండిపోయారు. అందరూ తిన్నారు. మంచిగా వాకింగ్ చేశారు. పడుకుండిపోయారు. ఓవరాల్‌గా నడిచింది ఇది. సో, ఈ వీడియోలో హైలైట్స్ ఇందాక చెప్పాను కదా! వాటిపైన మీ స్పందన ఏంటో కామెంట్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటి వరకు వర్త్ సబ్స్క్రైబ్. లైక్ కూడా చేయకపోతే ఎక్కడి నుంచి అక్కడ లైక్ చేయండి. ఆర్ ఇప్పటి వరకు లైక్ చేయకపోతే ఇట్స్ ఎ క్రైమ్. మీరు లైక్ చేస్తేనే హోమ్ పేజ్‌లోకి వెళ్తది. మనం అసలు అర్ధరాత్రుల్లో అప్లోడ్ చేస్తాం కాబట్టి. మార్నింగు కెప్టెన్సీ అప్డేట్ రాగానే ఒక సెపరేట్ వీడియో చేస్తా. దానికంటే ముందే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టేస్తా. అందుకే ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. మై రివ్యూస్ అఫీషియల్ అని ఉంటది. లింక్‌లో అదే అనుకున్న ఇలాగే చెప్తాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతా. సో, చెక్‌ఔట్ చేయండి. 11,100 మంది ఉంటారు బ్లూ టిక్‌తోని. ఫాలో అవ్వండి. అక్కడ స్టోరీ పెట్టేస్తాను ముందే. తర్వాత లెగిసాక వీడియో చేస్తాను. ఓకే. సో, అలాగే ఇన్‌స్టాగ్రామ్ ఛానల్ మీద కన్నేయండి. మన ఛానల్ మీద కన్నేయండి. ఇంకేముంది అంతే. రేపు బాగుంటది ఎపిసోడ్. ఇమాన్యుయల్ ఫ్యాన్స్‌కి ఫీస్ట్. సో, ఇమాన్యుయల్ ప్రోమో వస్తది. మెయిన్ ఎపిసోడ్ వస్తది. అలాగే కెప్టెన్సీ టాస్క్ విన్ అయిపోవడం ఇవన్నీ ఉంటాయి. అండ్ సాటర్డే ఎపిసోడ్ కూడా బాగుంటది. ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు. ర్యాంకింగ్ పొజిషన్ ఇస్తారు. కొన్ని ఇన్పుట్లు ఇస్తారు. బాగుంటాయి. లీక్‌లు ఇస్తారు. సో, ఈ 2 రోజులు బాగుంటది. అది. సభకు నమస్కారం. ధన్యవాద్ హే.